సమస్యనే కాదు, ఎక్కడికక్కడ నిలవరిస్తాం, యుద్ధం చేస్తాం, కేంద్రంలో రాష్ట్రంలో గెలుస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీయే కాదు, కాంగ్రెస్ కూడా అందులో కలిసి బీజేపీతో కలిసి కుమ్మక్కయ్య చేస్తాను బనకచర్ల. ఈ 4 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమే తప్ప వేరే ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ కూడా ఎన్డీఏ కుటుంబంలోకి వెళ్ళిపోయింది, మోడీ గారికి కలిసింది, కలిస్తేనే ఇలా బనకచర్ల వస్తుంది. అది నేను కాంగ్రెస్ నాయకులు కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ బిఫోర్ దట్ కిషోర్ గారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరు? బనకచర్ల ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నా కానీ అది ముందుకే తీసుకెళ్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ మొత్తం కూడా నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి. సో రేవంత్ రెడ్డి, బీజేపీ మీరు ఒకటై ఈరోజు బనకచర్లను కడుతున్నారు. ఈ రోజున బీఆర్ఎస్ అనేది ఎన్నో అక్రమాల్లోనూ అంతేకాకుండా ఎన్నో కేసులను కొట్టుపోయిన పరిస్థితి. అందుకే సముద్రం అదే చెప్తున్నాను సార్, మీరు వినాలా? ఇప్పుడు దాకా చెప్పినందుకు నేను విన్నాను ప్రశాంతంగా, మీరు వినాలా? సబ్జెక్ట్ చెప్పండి. సబ్జెక్ట్ ఇదే, మీరు కూడా బనకచర్ల అని చెప్పి సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు. మీరు ఎక్కడ కూడా సబ్జెక్ట్ గురించి మాట్లాడాల. సరే సార్, సార్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ 5 నిమిషాలు ఈయనకే మాకు వదిలేసేయండి, మీ ఇద్దరం చర్చించుకుంటాం. బనకచర్ల ఓకే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఉందా లేదా తెలంగాణ కింద ఉందా? చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ మీద ఉందా? ఇంకా అది మీ నాలెడ్జ్. ఇక మీద ఉందంటే ఇంక నేనేం చెప్పగలుగుతాను సార్? సో అంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకి సరైన అవగాహన లేకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి మనం చెప్పచ్చు, అంతే కదా? అంటే కింద మేమున్నా మీరు పైన ఉన్నారా? వాటర్ మా దగ్గర నుంచి మీకు పోతుందా, మీ దగ్గర నుంచి మాకు వస్తుంది? అదే చెప్పాలి. వాటర్ ఆంధ్రప్రదేశ్ పోతుందా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వస్తుంది? తెలంగాణకి వెళ్ళి మీ ఆంధ్రాకి పోతుంది వాటర్. 100% తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పోతుంది. అంటే తెలంగాణ వాడుకున్న తర్వాత మేము వాడుకోవట్లేదు, మీరు కట్టిరు, మీరు 3 అక్రమ ప్రాజెక్టులు కట్టిరు. బనకచర్ల వాటర్ అనేది తెలంగాణ సార్, అమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బనకచర్ల లేనే సార్, అది కొత్త సృష్టి. ఓకే, ఇప్పుడు తెలంగాణ గోదావరి అనేది తెలంగాణ నుంచి పారుకుంటా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది సార్? ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎక్కడికి పోతుంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ 21% పారుతుంది, 79% తెలంగాణ. మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, హర్యానా నుంచి, తెలంగాణ నుంచి పోతుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తెలంగాణ విధ్వంసం చేసింది. రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు కదా. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 1983లో పార్టీ పెట్టిన తర్వాత 83లో మీకు గెలిచాం, 85లో గెలిచాం, 94లో గెలిచాం, 99లో గెలిచాం, 2014లో గెలిచాం, 2024లో గెలిచాం. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ తీసి భారతదేశం పార్టీ మీరు ఎక్కడ పెట్టలా. ఈ రోజున మీరు తెలంగాణ మీరు టీఆర్ఎస్ అని పార్టీ పెట్టి 5 సంవత్సరాలు మీరు ఇచ్చేసిన తర్వాత తెలంగాణని ఏం ఉద్ధరించారని చెప్పేసి మళ్ళీ మీరు బీఆర్ఎస్ అని పెట్టారు. మీరు పార్టీ పేరు ఎందుకు మార్చారు? తెలంగాణ ప్రజలు బనకచర్ల గడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్న వాదన ఒప్పుకుంటున్నారా? 100% తెలంగాణకి 1%. నేను ఎందుకంటే గోదావరి మీద ప్రాజెక్టు లేవు, ఉన్నదే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్పారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ దగ్గర నుంచే నీళ్లు తీసుకుంటే, ధవళేశ్వరం దగ్గర నుంచి తీసుకుంటే ఇబ్బంది ఏమి లేదు. అక్కడ నుంచి మీరు ఎన్ని తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. అక్కడ నుంచి ఎగ్జిట్ వాటర్ ఉంటుంది సముద్రంలో కలిసేది. కానీ మొదటి గేట్ దగ్గరనే మీరు తీస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్నది రిటైర్డ్ ఇంజనీర్లు, తెలంగాణ నుంచి రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి పాయింట్. సార్ ఇది మొన్నటి వరకు కూడా ఎలాంటి ఇష్యూ లేదు. బనకచర్ల అనేది పుట్టిందే బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ యొక్క రహస్య ఒప్పందాల ప్రాజెక్ట్ బనకచర్ల ప్రాజెక్ట్. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఆ రోజున కేసీఆర్ గారు, నాకు అవకాశం ఉంది సార్, ఎందుకంటే ఈ మాట ఎక్కువసేపు, ఆ రోజున కేసీఆర్ గారు రాయలసీమకి వెళ్ళి రోజా గారి రొయ్యల పులుసు తిని నేను మీ రాయలసీమని సస్యశ్యామలంగా చేస్తానని చెప్పి ఏ మొహం పెట్టుకుని చెప్పడని నేను అడుగుతున్నాను. ఈ రోజున బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఏదైతే తెలంగాణలో వాళ్ళ మీద ఎన్నో కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ, లేదంటే ధరణి కేసులు కానీ, లేదంటే ఈ రీసెంట్గా వచ్చిన ఈ కేసులు కానీ, ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని దారి మళ్లించడం కోసం బనకచర్ల టాపిక్ లేపారు. బనకచర్ల ఉండడం వల్ల తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉపయోగమో తెలంగాణ కూడా అంతే ఉపయోగం. ఈ రోజున లోకేష్ గారు చెప్పింది ఏంటి? ఈ రోజు లోకేష్ గారు చెప్పింది స్పష్టంగా వినాలా?
మేము తెలుగుదేశం పార్టీ అనేది 2 రాష్ట్రాల్లో ఉంది, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, అండమాన్లో కూడా 2 సీట్లు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లేదు సార్. ఒక వార్డు మెంబర్ లేడు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఇక్కడ ఏం లేదు. మీ పరిస్థితి కూడా ఎలా ఉంది? ఈ రోజు మీరు ఎంపీ లేరు, ఎందుకు లేరు? 39 ఎమ్మెల్యేలు ఉన్నాము, 33 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, 10,000 మంది సర్పంచులు ఉన్నారు, 500 మంది జడ్పీటీసీలు ఉన్నారు. పరిపాలించిన మీకు ఒక్క ఎంపీ కూడా ఎందుకు లేరు? లేకుండా సార్, లేకుండా ఎందుకంటే తెలంగాణ తెచ్చిన మేము లేకుండా రేపు అంతకంటే ఎక్కువ గెలుస్తాం, లేకుండా రేపు అంతకంటే ఎక్కువ గెలుస్తాం. వార్డు మెంబర్ లేడు సార్, ఒక్క సర్పంచ్ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక జడ్పీటీసీ లేడు. మాకు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, 140 మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, 60 లక్షల సభ్యత్వం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వైసీపీ 2015లో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు వచ్చి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మిమ్మల్ని అనుభవించారు కాబట్టి, బాధలు పడ్డారు కాబట్టి ఈ రోజున ఒక్క ఎంపీ సీట్ కూడా రాలేదు. నెక్స్ట్ చూడండి, మీకు 39 కాదు, 39 ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జీరో అవుతుంది మీకు. రేపు రాబోయే టీఆర్ఎస్ గవర్నమెంట్, రేపు రాబోయే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్, రేపు మీరు ఆంధ్రలో జీరో అవుతారు, రేపు తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోయే. జనాలను మోసం చేస్తున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కుమ్మకైనట్టు అసలు ఇదే రాజకీయం సార్. నాకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ బీజేపీ కేటీఆర్ గారు వెళ్ళి రాసి ఒప్పందం చేస్తున్నారని చెప్పి సీఎం రమేష్ గారు చెప్పారు. ఈ రోజు వరకు దమ్ముంటే చంద్రబాబు రమేష్ కు చంద్రబాబు దమ్ముంటే ఈ రోజు వచ్చి సమాధానం చెప్పాలి కదా. మేము అప్పుడే చెప్పలేదు, సీఎం రమేష్ చంద్రబాబు మీ సొత్తులో అది బయట పెట్టాలి. ప్రజలు అర్థం చేసుకున్నారు. బీఆర్ఎస్ అందుకే 8 సీట్లు 1 సీట్ రాకుండా చేసిన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం కాపాడుతాం. మీరు ఆంధ్రప్రదేశ్ మా రేవంత్ రెడ్డి ఈ రోజు 2 రాష్ట్రాల్లో ఉంది. మీరు అనుకున్నా మీకు నచ్చిన నచ్చపోయిన ఆదివాసము, అది ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ అభివృద్ధి చెందని చెప్పి ఉలికి పడుకుతున్నారు. వాళ్ళు చేసిన రాజకీయాల వల్లే ఈ రోజున సైబరాబాద్ అభివృద్ధి చెందిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ఒక్క ధైర్యమే. ఈ రోజు మొట్టమొదట ఫ్లైఓవర్ కట్టింది హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ. మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్టీ కాదు. సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించింది తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ కాదు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ లో లిక్కర్ స్కామ్లు ఉన్నాయి. జగన్ కూరిపోయింది. కిషోర్ గారు 1 సెకండ్. కార్మోజీ రమేష్ గారు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒప్పందంలోనే దీనికి ఒక ఆరంభం జరిగింది. అప్పుడే మాటలు కలిసినాయి, అప్పుడే దీనికి ప్రారంభం జరిగింది. సో అక్కడే అసలు శ్రీకారం